నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మొన్నే మనం పెద్ది పాటల సందర్భంగా కలుసుకున్నాం. కట్ చేస్తే మళ్ళీ ఇంకోసారి కలుసుకున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గీత రచయితల్ని ఎప్పుడు కలుసుకున్నా ఒక కొత్త విషయం ఏదో నేర్చుకునే వెళ్ళొచ్చు. అంటే కలుసుకున్నా పాత్రికేయులు, పాఠకులు, పాటగాళ్ళు ఈ అనుబంధం ఎప్పుడు కొంచెం ఎలా అయినా బాగుంటుందండి. నేను కూడా అందరిని ఇంటర్వ్యూ చేస్తాం, టెక్నీషియన్స్ అందరిని ఇంటర్వ్యూ చేసిన వచ్చినప్పుడు వాళ్ళని చేసినప్పుడు వచ్చే కిక్కు ఒకటైతే, సాహితీ ప్రియులను కానీ సాహిత్యకారులను కానీ గీత రచయితలను కానీ మాట్లాడేటప్పుడు వచ్చే కిక్కు ఇంకో రకంగా ఉంటుంది. అది ఒక్కొక్కరి ఆసక్తిని బట్టి ఉంటుంది. మీకు సాహిత్యం అంటే మక్కువ ఎక్కువ ఉండడం వల్ల మీకు అది. ఈ సినిమాకి శ్రీశ్రీ గారికి ఎలాంటి సంబంధం ఉన్నా లేకపోయినా ఒకసారి శ్రీశ్రీ గారి గురించి ప్రస్తావిస్తూ లోపలికి వెళ్ళడం ఎందుకో సముచితంగా అనిపిస్తుంది. అవునండి. అంటే శ్రీశ్రీ గారు అనగానే విప్లవ సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం ఇదే అనుకుంటారు. కానీ ఆయన ప్రణయ గీతాలు కూడా చాలా బాగుంటాయి. నా హృదయంలో నిద్రించే చెలి, అలా మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, అలా అలా ప్రతి కవిలోనూ జీవితంలో ఉన్న అన్ని కోణాలని వ్యక్తపరచాలన్న జిజ్ఞాస ఉంటుంది. అవును, అనుకోకుండా ఒక్కొక్క కవికి ఒక్కొక్క ముద్ర పడతా ఉంటుంది. నాకు మొన్న సర్కారు వారి పాట వరకు నేను ప్రేమ పాటల రచయితగా పడిన ముద్రను తొలగించుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఆ సర్కారు వారి పాట తర్వాత కమర్షియల్ పాటలు, తర్వాత మళ్ళీ మొన్న పెద్ది రాగానే ఇంకా మాస్ పాటలు, ఈ ముద్రల్ని ఒక్కోటి చెరుపుకుంటూ అన్ని ముద్రలు మళ్ళీ నా మీద వేసుకుంటూ చేయడానికి ప్రయత్నించాక, అలాగే సమాజంలో కూడా శ్రీశ్రీ గారు అంటే అభ్యుదయ కవిత్వం, విప్లవ సాహిత్యం వీటి మీదే ఉంటుంది. కానీ ఆయన వలపు గీతాలు, ప్రణయ గీతాలు కూడా చాలా బాగుంటాయి. అవును అవును. ఆయన ఎంత తెగింపు అంటే ఆయనకి ఈ ఈ శతాబ్దం నాది అని గర్వంగా చెప్పుకోగలిగారు కదా. ఎవరికి అంత తెగింపు ఉండదు. ఒక కవి నిరంకుశుడు అంటారు కదా, ఈయనైతే నియంత అంతే శ్రీశ్రీ గారు. బాగా చెప్పారు. సో ఆయన అలా చెప్పుకోవడం కూడా చాలా తక్కువే. శ్రీశ్రీ గారు సాహిత్యంలో అయినా, ఇళయరాజా గారి సంగీతంలో అయినా, అలా ఎవరి వారు ఆ రంగంలో శిఖరాయమానంగా ఉన్నానని చెప్పుకోవడంలో తప్పులేదు. నాదొక దుర్గం, నేనొక స్వర్గం, అనర్గలం అనితర సాధ్యం నా మార్గం. అది నిజంగా ఒక పొగరే కదా, పొగరుతో చెప్పే మాటలే కదా. అంటే కవి అలా చెప్పలేకపోతే ఇంకా సమాజంలో ఎవరు చెప్పగలరండి? పైగా శ్రీశ్రీ గారే చెప్పకపోతే. అవునా? శ్రీశ్రీ గారు అనగానే మీకు ఏం గుర్తొస్తుందండి మామూలుగా? నాకు ఎక్కువ ఆ గేయ కవిత్వంలో ఉన్న నడకండి. ఇప్పుడు తాచుల వలె రేచుల వలె అన్నా కానీ, లేకపోతే పొలాలనన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండ కానీ, నాకు ఆ నడక చాలా ఇష్టం. సహజంగానే సాహిత్యకారులందరూ వాళ్ళ యుక్త వయసులో ఉన్నప్పుడు శ్రీశ్రీ గారి సాహిత్యానికి బాగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. నేను కూడా కాలేజ్ మ్యాగజైన్కి ఏదో కవిత ఇవ్వాల్సి వస్తే వారి శైలినే అనుకరించి రాశాను అనమాట. అప్పట్లో ఈ మేధో వలస గురించి కాన్సెప్ట్. నిప్పు చెరిగిన నిరంకుశత్వం నిలువునా నిన్ను కాల్చబోతే, నిగ్గుదేలిన రాక్షసత్వం నేలపై నిన్ను కూల్చబోతే, నెత్తురోడెను నాయకత్వం కత్తి వీడెను కర్కసత్వం, అట్టి నేతల పొట్ట తెంచుకు పుట్టినాడవు గట్టివాడవు, గద్దెనెక్కి ఈ గడ్డనేలే గద్దల మూకల పీకలు తెంచక పరాయి దేశపు కిరాయి మోసపు వరాల ముసుగున తరాల నాటి మన పవిత్ర చరిత్ర పటుత్వమంతయు గతింపజేసే బడాయి సంస్కృతి పదాలు పట్టిన అమాయకత్వం, అనంత రూపం దాల్చకముందే అణ్వాయుధాల్ పేల్చకముందే తిరిగి చూడరా భరత భూమిని, మరచిపోకురా మాతృభూమిని అని అప్పుడు శ్రీశ్రీ గారిని ఫాలో అయిపోయారు. అప్పుడు అలా అనుకరించి రాశానమాట. అంటే ఆ వయసులో అందరికీ శ్రీశ్రీ గారిని అనుకరించాలని, అనుసరించాలని ఉంటుంది. అసలు శ్రీశ్రీ గారిని అనుకరించని కవి, రచయిత అంటే, నేను ఏదైనా చదవాలి సాహిత్యాన్ని మొదలు పెట్టాలి అంటే నాకు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కానివ్వండి, చలం గారి మైదానం కానివ్వండి, అమృతం కురిసిన రాత్రి, బాలగంగాధర ఇతర, ఇవన్నీ అసలు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ లాగా ఎంత ఇంపార్టెంటో విద్యాభ్యాసానికి ఇవి కూడా అంతే ఇంపార్టెంట్. తర్వాత సాహిత్యకారుడు ఎప్పుడు ఒక చోట ఆగిపోకూడదండి.
అంటే ఈ ఆధునిక సాహిత్యానికి ఏవి పునాదులు అని వెతుక్కుంటే నాకు తెలిసినవి ఏంటంటే ఇతిహాసాలు. రైట్. ఇతిహాసాల్లో ఉన్న ఒక్కొక్క లక్షణాన్ని ఒక్కొక్క కవి పుణికి పుచ్చుకుంటాడు. అందుకు నిజంగా మనకి ఇప్పుడు చూడండి, మీరు వెంటనే వినగానే శ్రీశ్రీ గారి లాగానే ఉందని, అనంత శ్రీరామ్‌లా ఉందని అనలేదు కదా! రైట్. ఆ అది ఎప్పుడు రాకూడదు ఒక సాహిత్యకారుడికి. ముద్ర. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళ మూలాలేంటో అక్కడ చదవడం మొదలుపెట్టాలి. అవి కావ్యాలా అంటే కావ్యాలకు కూడా మూలాలేంటిది. అప్పుడు ఇతిహాసాలుంటాయి. ఆ ఇతిహాసాలను చదువుకుంటే అందులో ఒక శాఖ మనం తీసుకుని ఆ శైలిని మనం అందిపుచ్చుకోవచ్చనమాట. అందులో శాఖోపశాఖలు ఇంకా అసలు కొన్ని వేల శాఖలుంటాయి. వర్ణనలో అవ్వచ్చు, అలంకారాల్లో అవ్వచ్చు, ఏదైనా సరే వాటిని గనక మనం ఆధారంగా తీసుకుంటే ఒక ప్రత్యేకమైన కవిగా మనం నిలబడతాం. అవును. ఇప్పుడు మనం పేరొందిన కవులు, మనం పేరొందిన రచయితలందరూ కూడా రామాయణ ఇతిహాసాలని, రామాయణ మహాభారతాలని, ఇతిహాసాలని ఎక్కడో చోట ఔపాసన పెట్టిన వాళ్ళే వీళ్ళందరూ. అంతే కదండి. అదే కనిపిస్తుంది, అదే రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు ఎంచుకునే మార్గాలు వేరు కావచ్చు. ఒకళ్ళేమో గేయ కవిత్వం, ఒకళ్ళు ధర్మరాజు అవ్వచ్చు, ఒకళ్ళు అర్జునుడు అవ్వచ్చు, ఒకళ్ళు భీముడు అవ్వచ్చు. యుద్ధం చేసే విధానంలో జీవితాన్ని అనుసరించడం వేరేగా ఉంటుంది. అలా మన జీవితానికి, మన డిఎన్ఏకి ఏది సూట్ అవుద్దో అది ఎంచుకోవడానికి అక్కడ ఇతిహాస జ్ఞానం బాగా ఉపయోగపడుతుంది. శ్రీశ్రీ గారి సొంత గొంతుతో పలికిన కవిత్వం కూడా మనకి అందుబాటులో ఈ మధ్య యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. రైట్. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రేమ పాటలే రాస్తాడన్న ముద్రని తొలగించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది, అందులో నుంచి బయటకు రావాల్సి వచ్చిందని. సో ఒక బ్రాండ్, ఒక కవి మీద ఒక బ్రాండ్ వేయడం కూడా ఒక రకంగా అది మైనస్ అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం రోజు ఒకే కూర తింటే ఎలా అయితే విసుగ్గా అనిపిస్తుందో, మొహం ముత్తుతుందో, అలాగే ఒకే రకమైన శైలి వింటే కూడా మొహం ముత్తుతుంది. ఇప్పుడు ఒకే ప్రేమ పాటలే నాకు వరుసగా ఇస్తున్నారు అనుకోండి, ఎంత వైవిధ్యం అని చూపించగలను. ప్రేమ పాటల్లో నా ప్రేమ పాటను వైవిధ్యంగా చూపించగలను. నా ప్రేమ పాటలు నేను వైవిధ్యంగా చూపించాలంటే చాలా కష్టపడాలి కదా. దాని బదులు కొంచెం బయటికి వెళ్ళి మళ్ళీ మాస్ అవ్వచ్చు, మసాలా అవ్వచ్చు, ఐటమ్ సాంగ్లు అవ్వచ్చు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్లు అవ్వచ్చు, రకరకాల సన్నివేశాలు అన్నీ రాస్తూ ఉంటే ఏ జోనర్కి ఆ జోనర్ కొత్త అనుభూతిని ఇస్తూ ఉంటుంది, రాయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. మీరు అన్నట్టు మీరు ప్రతిదీ ప్రేమ పాట ఏం రాయలేదు, చాలా మధ్యలో మాస్ పాటలు రాశారు. అంటే కెరీర్ ప్రథమార్థంలో మాస్ పాటలు అన్ని పాటలు కలిపే రాశాను. అవునవును. తర్వాత ఎప్పుడైతే ఏమాయి చేసావే వచ్చిందో అది అప్పటిదాకా వచ్చిన ప్రేమ పాటల్ని చాలా విభిన్నంగా వినిపించిన ఆల్బమ్ అన్నమాట. అవును. అందుకని ప్రేమ పాటలు అంటే ఇతను ప్రత్యేకంగా రాస్తాడేమో అని ప్రత్యేకంగా ప్రేమ పాటలు కేటాయించడం మొదలెట్టారు. అక్కడి నుంచి కష్టమైంది. మళ్ళీ ఇప్పుడు 3 అర్థాలుగా తీసుకుంటే, 3 భాగాలుగా తీసుకుంటే నా కెరీర్ని 21 సంవత్సరాలని 3 ఏళ్లుగా తీసుకుంటే, మొదటి 7 సంవత్సరాలు అన్నీ రాశాను. ఆ తర్వాత 7 సంవత్సరాలు ప్రేమ పాటలకే పరిమితం చేశారు. మళ్ళీ 7 సంవత్సరాలు వీటి నుంచి వచ్చాను అనమాట, 2019 నుంచి. అవును. కానీ ఒక రచయితకి ప్రేమ పాటలు రాయడం అన్నది చూడడానికి, వినడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది ఏమో, కానీ ఆ మార్గం చాలా కష్టం. ప్రతిసారి అదే ప్రేమను రిఫ్లెక్ట్ చేయాలి. సాధారణంగా ఏంటంటే ప్రేమ పాటల్ని చాలా తీగ మీద నడకలాగా రాయాలన్నమాట. విరుచుకు పడడానికి లేదు పదజాలంతో. ఇప్పుడు విప్లవ గీతం అనుకోండి, ఏదైనా విరుచుకు పడతా, యముని మహిషపు అని రాసేయచ్చు. ప్రేమలో యముని మహిషం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. ఆ మనసు, ఆ గుండె, ఆ ఆశ, ఆ ఊహ, వాటి నుంచే వాటి అమరికల్లో తేడా ద్వారా కొత్త భావాన్ని సృష్టించాలి. ఎప్పుడైనా ఒక కండిషన్ పెట్టుకుని రాశారా? మనసు, గుండె, హృదయం, ఒక పాట అలా రాస్తూ ఉంటాను. ఇవేమి రాకూడదు మనకి. చాలా పాటలు అలాగా ప్రయత్నించాను. అంటే దర్శకులు కానీ, సంగీత దర్శకులు కానీ కండిషన్ అని పెడుతుంటారు లవ్ సాంగ్స్. కండిషన్ అని కాదండి, ఒక చిన్న జాడ్యం ఏముందంటే, ట్యూను మ్యూజిక్ డైరెక్టర్ తత్కారంలో పాడి వినిపిస్తారు కదా, అది తత్కారంలో అర్థం కాక ఏదైనా పదాలు వేస్తే మాకు జడ్జిమెంట్ వస్తుంది అంటారు. ఆయన ఏదో ఆ సిచ్యువేషన్ ఆయన తోచిన పదాలు ఏదో 2 పదాలు వేసి ఇస్తూ ఉంటారు. ఇచ్చిన తర్వాత అది వినడం అలవాటు అయిపోయి, అంటే లిరిక్ రైటర్కి చేతికి రాకముందు
ఆ ట్యూన్ ఒక 50-60 సార్లు వినేసి ఉంటారు. అవును. తర్వాత నాకు ఇస్తారు కదా లిరిక్ రైటర్కి. మనం ఏం చేస్తాం, అప్పుడు దాకా వచ్చిన అలాంటి సన్నివేశాల్లో ఉన్న పదాలు వేయకుండా కొత్త వాక్య నిర్మాణం ఎలా చేయాలని చూసి ఆ ట్యూన్కి తగ్గ కొలతలో ఒక మంచి ఆ, వాక్యాన్ని తెచ్చి పెడతాం. కాకపోతే ఏమవుద్ది, 50-60 సార్లు విన్న పాట కంటే ఇది అంత సాంద్రంగా అనిపించదు అనమాట. వినేసి ఉన్నది ఎక్కువ అలవాటు అయిపోద్ది కదా. ఈ పదాలే కావాలి అంటారు, అక్కడ వస్తుంది. అదేంటంటే అపరిపక్వత సంగీత దర్శకులు వేసిన 4 పదాలని వాటిని మన పదాలుగా చేసుకుని రాయాల్సి వస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఇచ్చిన బంగారం వల్ల వెండి అవుతూ ఉంటుంది. అలాంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. కొంతమంది సంగీత దర్శకులు అంటారు, హుక్ లైన్ నేనే ఇచ్చేసాను. హుక్ లైన్ నేనే ఇచ్చాను కాదు, హుక్ లైన్ రాయడం సాహిత్యకారుడికి చేతకాక కాదు, మీరు ఇచ్చిన హుక్ లైన్ వాళ్ళకి అలవాటు అయిపోవడం వల్ల. అలాగే మేము ముందు ట్యూన్ ఇచ్చామనుకోండి, ఆ ట్యూనే అలవాటు అయిపోద్ది వాళ్ళకి. ఒక లిరిక్ సాహిత్యం ముందు రాయమన్నారు అనుకోండి, అనుకోకుండా ఏదో ట్యూన్ లోనే వస్తుంది కదా సాహిత్యం, అలాగే అలవాటు అయిపోద్ది దర్శక నిర్మాతలకి. అప్పుడు నేనే ట్యూన్ ఇచ్చానంటే ఎలా ఉంటుంది, అదనమాట. ఒక ప్రేమ పాట రాయడానికి ప్రేమకు మించిన సందర్భం ఉంటుందా? అంటే ప్రేమ ప్రతి ఏ ఇద్దరు వేలు ముద్దరలో ఒకటి కానట్టు ఏ 2 జంటల ప్రేమ లక్షణాలు ఒకటి కాదు. వాళ్ళ మధ్యలో ఉన్న ఆ వైవిధ్యం ఏంటో గుర్తించాలన్నమాట. ఈ జంట ప్రేమకి ఏంటి తేడా, ఆ వైవిధ్యాన్ని గుర్తిస్తే ప్రేమ ఎప్పుడు కొత్తగానే వినిపిస్తుంది మీకు పాటల్లో. అంటే నాకు తెలిసి మ్యూజిక్ సిట్టింగ్స్లో ఏదో ఒక సిచ్యువేషన్ నుంచి వచ్చే పాటకైతే మీకు సన్నివేశం చెప్తారు, పాత్రల నడవడిక చెప్తారు, అంతకుముందు ఏం జరిగిందో చెప్తారు, రాబోయే సీన్లో ఏం జరుగుతుందో చెప్తారు. సో కథ స్థూలంగా మీకు సూక్ష్మంగాను మీకు అర్థమవుతుంది. కానీ కట్ చేస్తే ఇక్కడ ఒక డ్యూయట్, కట్ చేస్తే ఇక్కడ లవ్ సాంగ్ అని చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువ మదన పడాల్సిన అవసరం ఏర్పడుతుందేమో. అంటే దానికి ఏం చేయాలంటే అండి, కట్ చేస్తే డ్యూయట్టే, కానీ ఆ డ్యూయట్కి ముందు, ఆ డ్యూయట్ తర్వాత ఆ పాత్రలు తీరుతెన్నులు ఉంటాయి కదా. ఆడు ఖైదీయా, పోలీసా, ప్రొఫెసరా, స్టూడెంటా, కూలియా, కాంట్రాక్టరా, ఇలాగ ఒక పాత్ర తీరుతెన్ను ఉంటుంది కదా. వాడు ఎలా మాట్లాడతాడు అన్నది చూసుకుని, ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అన్ని చూసుకుని కట్ చేస్తే డ్యూయట్లో కూడా వాళ్ళ తాలూకు పదజాలాన్ని జొప్పించారు. రైట్. సన్నివేశాన్ని, సందర్భాన్ని చాలా బిడమరిచి స్పష్టంగా చెప్పే దర్శకులు ఎవరు మీరు ఇప్పటివరకు పనిచేసిన వాళ్ళు? ఒక్క పేరే చెప్పాలంటే ఏలేటి చంద్రశేఖర్ గారు ఇప్పటివరకు అయితే. రైట్. అస్సలు చెప్పకుండా మిమ్మల్ని మీకు పెద్ద పరీక్ష పెట్టిన దర్శకులు ఎవరు? ఏం లేదు, గౌతమ్ మేనన్ గారు కథ మాత్రమే చెప్తారు. కథ అంతా చెప్పేసి ఒక 2.5 గంటలు కథ నేరేషన్ ఇచ్చి, ఈ కథ నీ చేతిలో పెడుతున్నాను, దానికి నువ్వు ఎలా రాసుకుంటావు నీ ఇష్టం అని చెప్పి 6-7 ట్యూన్లు నా చేతిలో పెట్టేసి వచ్చేస్తాను. ఎక్కడ మీకు సౌలభ్యంగా ఉంటుంది? అంటే గౌతమ్ మేనన్ లాంటి దర్శకుడి దగ్గర 2 చోట్ల సౌలభ్యంగా ఉంటుందండి. పూర్తి స్పష్టత ఇచ్చిన దర్శకుడు ఇచ్చే ఏలేటి చంద్రశేఖర్ గారి దగ్గరైనా, పూర్తి స్వేచ్ఛ ఇచ్చే గౌతమ్ మేనన్ గారి దగ్గరైనా. సరే, ఇవేమి ఇవ్వకుండా వెర్షన్ల మీద వెర్షన్లు రాయించే కేటగిరీ కూడా ఒకటి ఉంటుందా? ఒక 80% ఉంటారు. 80% ఉంటుంది. మరి 80% దాటుకుని రావడం అంటే మామూలు విషయం కాదు కదా. అసలు ఈ వెర్షన్ కాదు, నాకు ఇంకో వెర్షన్ కావాలి అన్నప్పుడు వాళ్ళలో ఒక స్పష్టత ఉంటుందా? వాళ్ళకైనా ఒక స్పష్టత ఉంటుందా, నాకేం కావాలి ఈ పాటలో అన్నదా? స్పష్టత కాదు, ప్రభావం ఉంటుంది. ఆ చుట్టుపక్కల సమకాలీనంగా విడుదలైన పాటలు అయ్యో అలా లేదను అలా ఉండదు. అది అలాంటి ఒక రకమైన ఆత్మన్యూనత భావం, భయం ఇలాంటివి ఉంటాయి కదా. మీ పాటను కూడా వాళ్ళు ఎగ్జాంపుల్ చూపిస్తారేమో కదా ఇంకొక చోట. అవును. ఎప్పుడైనా మీరు ఇది ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? అంటే నాకు ఇలాంటి పాట కావాలని చెప్పేసి ఒక రిఫరెన్స్ దర్శకుడు నాకు తాను నేను లాంటి పాటలు ఎందుకు రావా అని అడిగారు. అందులో ఉన్న పదజాలం మీకు రిలీజ్ అయింది, బాగుంది కాబట్టి మీకు అనిపించింది, కానీ నేను పాడి వినిపిస్తే మీరు ఒప్పుకోరా అన్నారు. లేదు రాయండి అన్నారు. నేను మంచి పదాలు, రిక్క అలా పదం అలాంటి ప్రయోగించి ఆ ట్యూన్లో ఇచ్చాను అనమాట. ఇది ఎవరికి అర్థం కాదేమో, అందుకే మీకు ముందు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది, మీకు ఎలా కావాలో నాకు తెలిసి రాస్తాను. అంటే ఒక సంచలనాత్మకమైన పాట రాయాలనుకున్నప్పుడు దాన్ని అంచనా వేయగలిగే లక్షణం కూడా దర్శకుడికి ఉండాలన్నమాట.
అది. పరాయి సంగీత దర్శకుల దగ్గర అంటే తెలుగు అంతగా రాని సంగీత దర్శకుల దగ్గర పనిచేస్తున్నప్పుడు మీ విధానం ఎలా ఉంటుంది? వాళ్ళు సమస్య ఉందండి, వాళ్ళు ఉండదా? ఇచ్చే బాణీకే కదా ఇచ్చే రాసేది. బానికే కానీ వాళ్ళకి ఆ జడ్జిమెంట్ ఉండాలి కదా, ఈ పదం వాళ్ళ correct. ఆ లెంత్కి సరిపోయిందా లేదా చూసుకుంటారు కానీ వాళ్ళేం లిరిక్లో తలదూర్చరు. ఉమ్, వాళ్ళ వల్ల ఇంకా సౌలభ్యం ఎక్కువ. అవునా? లిరిక్ మీద విపరీతమైన పట్టున్న సంగీత దర్శకులు ఎవరు మీరు ఉన్నారు పనిచేస్తున్నారు? దేవిశ్రీ ప్రసాద్ గారు, కీరవాణి గారు, వీళ్ళకి లిరిక్ మీద ఆల్రెడీ బాగా వాళ్ళు రాయగలరు కూడా. రాయగలరు కదా. కీరవాణి గారు అయితే రాయగలరు కూడా. దేవి కూడా రాయగలరు. దేవి కూడా మంచి పాటలు ఇద్దరు రాశారు. ఇద్దరు కూడా లిరిక్ మీద మంచి పట్టుతో చేసేవారు. అప్పుడు పనితీరు కూడా ఈజీగా ఉంటుందండి. అంటే చాలా మీ భావజాలం వాళ్ళకి. అవగాహన వాళ్ళు ఏం ఏం కావాలో వాళ్ళు బాగా చెప్పగలరు. ఉమ్, అవసరమైతే వాళ్ళే పూరించగలరు. మధ్య మధ్యలో ఖాళీలు. ఖాళీలు వాళ్ళే పూరించగలరు. ఎప్పుడైనా ఒక ఉదాహరణ. చోట బ్లాంక్ వచ్చినప్పుడు ఉమ్. పదసాయం చేసిన వ్యక్తులు గాని, ఎక్కువ కీరవాణి గారు చేస్తారు. కీరవాణి అంటే 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తారా? ఆ, ఎడ్లేమో రెండంట బండేమో ఒకటంట ఎక్కేసి విదిలించు కంసీకర్ర అని రాశాను నేను. కంసీకర్ర. కంసీకర్ర అనేది మా ఏరియాలో దానికి కొంచెం సర్వజనీనమైన పేరు ఒకటి తీసుకొచ్చి పెట్టారు ఆయన. ఎడ్లేమో రెండంట బండేమో ఓటంట ఎక్కేసి విదిలించు చర్నాకోల. చర్నాకోల్ అంటే చర్నాకోల అన్ని ప్రాంతాల్లోనూ ఉంటది కాబట్టి చర్నాకోల పెడదాం అన్నారు. సో అలాంటి ఆయన చేస్తూ ఉంటారు. ఆయన చేసే కరెక్షన్స్ వల్ల పాట ఇంకా పైకే వెళ్తది కానీ కిందకి దిగదు. ఒకవేళ మీ పాటలో భావం నచ్చి ట్యూన్ మార్చుకున్న వాళ్ళు ఉన్నారు? అది కూడా కీరవాణి గారు. అది కూడా కీరవాణి గారు. లిరిక్ రైటర్ కి పూర్తి స్వేచ్ఛ, పూర్తి సౌలభ్యం, పూర్తి సౌకర్యం ఇచ్చే వాళ్ళ మొదటి వరుసలో కీరవాణి గారు. పూర్తి రెమ్యునరేషన్ ఇచ్చేది అందులో కూడా ఆయనే ముందు. అందుకు నా మొదటి లక్ష ఆయన దగ్గరే తీసుకున్నాను. ఓకే, అక్షర లక్షలు అక్కడ నుంచే స్టార్ట్ అయింది. అక్కడ మొదటి లక్ష ఆయన ఈగ సినిమాకి ఇచ్చారు. ఒకప్పుడు పారితోషికం విషయంలో గీత రచయితలకి కాస్త అసంతృప్తి ఉండేది. అంటే తగినంత రావడం లేదు, తక్కువ వస్తుంది, గుర్తించడం లేదు, ఒక్కోసారి పూర్తిగా ఎగ్గొడుతున్నారు, ఇలాంటి చిన్నపాటి అసంతృప్తి ఉంటుంది. అది పోయిందా? అంటే ఇప్పటికి ఒక 70%, 60-70% కొంచెం మెరుగుపడిందండి. ఇప్పటికీ కూడా సాహిత్యకారుడు చేసే కృషికి అతనికి అందే పారితోషికానికి కొంచెం వ్యత్యాసం ఉంది. అంటే మిగిలిన శాఖల్లో వచ్చే పారితోషికంతో పోలిస్తే. ఎందుకంటారు చిన్న చూపు? ఎందుకంటే కనపడదు కదా. అదే అంటున్నాను నేను. ఒక గీత రచయిత దగ్గర మాట్లాడితే ఏముందని మా పెట్టుబడి కాగితం పెన్నే కదా అనుకుంటారు. అదే కదా, కనపడదు. ఒక కాగితంలో మొత్తం పాట అంతా అయిపోద్ది. అదే మిగిలిన శాఖలు అనుకోండి, ఇంత సిస్టంలు ఇంత ఇవి ఉంటాయి కాబట్టి కనపడతాయి. ఇప్పుడు మ్యూజిక్ ఫీల్డ్ అయినా వాళ్ళు పర్ఫామ్ చేసినట్టు కనపడుతుంది, ఏదో వాయించినట్టు స్పీకర్లు అని. సో నిజానికి ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ ఉంటే, టూల్స్ ఎక్కువ ఉంటే మనిషి కష్టం తక్కువ అవుద్ది. ఏ టూల్స్ లేని చోట మనిషి కష్టం ఇంకా ఎక్కువ అవుద్ది. మాకన్నా కూడా ఎవరు ఎక్కువ పొందాలో తెలుసా? కథా రచయితలు పొందాలి. ఆ కథా రచయితలు ఇచ్చే కథను బట్టే పాటలు వచ్చినా ఏమొచ్చినా. పిక్చరైజేషన్ విషయంలో కింగ్ అనుకునే దర్శకుడు ఎవరు? అంటే నేను ఒక పాట రాస్తే ఆ పాటకి 100కి 100 తెర మీద దానికి ఒక వాల్యూ తెచ్చే దర్శకుడు అంటే ఎవరు చెప్తారు? రాజమౌళి గారు. రాజమౌళి గారు. అంటే మనం పాట ఎక్స్ ఇస్తే ఆయన చూపించిన తర్వాత 100x ఉంటుంది. 100x ఉంటుంది. ఎన్ని పాటలు రాశారు రాజమౌళి గారికి? రాజమౌళి గారికి 5 సినిమాలు రాశానండి. యమదొంగ, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి. ఇప్పుడు గీత రచయితల మధ్య అంటే చాలా మంది గీత రచయితలు ఉన్నారు. మీలో మీకు ఎలాంటి వాతావరణం ఉంటుంది? అంటే అనంత శ్రీరామ్ ఒక మంచి పాట రాశాడంటే దాన్ని మెచ్చుకోలుగా మాట్లాడడానికి ఇప్పటికే చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు ఏదైనా మంచి పాట వచ్చినప్పుడు ఫోన్ చేసి లైన్స్ ని ఉదాహరించి మరీ చెప్తా ఉంటారు. గీత రచయితల మధ్య ప్రొఫెషనల్ రైవల్రీ ఉండడానికి అంత అవకాశం లేదండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇలా కళ్ళు మూసుకుని టాప్ రైటర్స్ అని లెక్క పెట్టండి, మీకు 6-7 కన్నా ఎక్కువ పేర్లు రావు.
కానీ సినిమాలు ఎన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి ఒక సంవత్సరానికి దాదాపు డబ్బింగ్ అయితే రీమేక్ అయితే స్ట్రైట్ అయితే 200 సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా. సరాసరి సగటున 5 పాటలు తీసుకున్న 1000 పాటలు 6-7 రాయడం అంటే చాలా కష్టం. కాబట్టి ఎవరి స్థాయిలో వారికి పని లేకపోవడం అంటూ ఉండదు. ఎప్పుడైతే అసూయ ద్వేషాలు పగలు కక్షలు కార్పణ్యాలు ఎప్పుడు వస్తాయి, మనం బాగున్నప్పుడు ఎదుటివారు బాగున్నప్పుడు. అందరూ బాగున్నప్పుడు ఏం రావు కదా. మీరు అన్నట్టు ఈ 6-7 ఎందుకు వస్తున్నారు, ఎందుకు మన కళల్లో కనిపిస్తున్నారు? ఇప్పుడు 200 సినిమాలు వచ్చినప్పుడు అంతమందికి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఈ సంఖ్య తక్కువగా ఉంది? గీత రచయితల సంఖ్య ఎందుకు తక్కువగా ఉంది? ఎందుకంటే పుట్టాక ఊహ తెలిసిన తర్వాత ఒకవేళ సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటే ఎవడైనా ఫస్ట్ హీరో అవ్వాలనుకుంటాడు. కొన్నాళ్ళ తర్వాత అద్దంలో చూసుకుని మనం సూట్ అవ్వేమో అనుకుని ఆ నెక్స్ట్ క్రేజ్ ఎవరు ఉందని చూసుకుని డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్. అలా ఆ వరుసలో ఆఖరిని వచ్చేది పాటలు రచయిత, మాటలు రచయిత అనమాట. అవ్వాలనుకున్న వాళ్ళే తక్కువ అయినప్పుడు అయ్యేవాళ్ళు తక్కువ, అయ్యేవాళ్ళు విజయవంతం అయ్యేవాళ్ళు ఇంకా తక్కువ. అంతే. ఎప్పుడైనా మాటలు రాసే ఛాన్స్ వచ్చిందా మీకు? మాటలు రాస్తారా అని అడిగినప్పుడు? వచ్చిందండి, చాలాసార్లు వచ్చింది. కాకపోతే మాటల కంటే పాటల రచన ఇంకొంచెం రిఫైన్డ్ క్రాఫ్ట్ అని నా ఉద్దేశం. అండ్ ఇప్పుడు నేను 1615 పాటలు రాసిన పాటల రచయితగా అడిగే పారితోషికానికి మొదటి సినిమాకి మాటలు రాసే మాటల రచయితగా అడిగే పారితోషికానికి తేడా ఉంటుంది. దీనికంటే దానికి వెచ్చించాల్సిన సమయం ఎక్కువ ఉంటుంది. ఈ ఇప్పుడు బాధ్యతల నడుమ మధ్య వయసులోకి కొంచెం దూరంలో అడుగు పెట్టే క్రమంలో కొత్త కెరీర్ని ప్రారంభించడం కరెక్ట్ కాదు. గీత రచయితల్లో ఎక్కువ పారితోషికం తీసుకుంటుంది మీరేనా? నేను నాకన్నా 2 ఉన్నారండి. మూడో వాడిని. నెంబర్ 3లో ఉన్నారు. నెంబర్ 1కి వెళ్ళే ఆ ప్రయాణం గమ్యం అదంతా కరెక్ట్ గా చేసుకుంటున్నారు మరి? అదే నెంబర్ 1కి వెళ్ళాలన్న ఆశ కానీ ఆకాంక్ష లేదండి. నెంబర్ 1 అనేది చాలా ప్రమాదంతో కూడుకున్న వ్యవహారం. నెంబర్ 1 ఎత్తు ఎక్కువ ఉంటుంది కదా, పడితే దెబ్బలు కూడా ఎక్కువ తగులుతాయి. అదే నెంబర్ 2 అయితే చాలా సేఫ్గా ఉంటుందండి. నెంబర్ 1 వెళ్ళగలవన్న నమ్మకం ఉంటుంది, నెంబర్ 3కి దిగవన్న విశ్వాసం కూడా ఉంటుంది. నెంబర్ 3 కూడా అలాంటి కాన్ఫిడెంట్ ఏదో ఉంటుంది కదా మీకు? అదేం లేదు. ఈ నెంబర్ 2లో ఉండడం ఏంటంటే మన మీద అంచనాలు మరీ ఎక్కువ ఉండవు కాబట్టి ఏ కొంచెం మంచి పని చేసినా స్పందన బాగుంటుంది. నెంబర్ 1 ఎవరు ఇంతకీ? చంద్రబోస్ గారు? నెంబర్ 1 చంద్రబోస్ గారే. సో సడన్ గా ఒక గీత రచయిత మాయమైపోతే, ఫర్ ఎగ్జాంపుల్ సీతారామ శాస్త్రి గారు మాయమైపోతే, అలాంటి గీత రచయిత పుట్టడు, రాడు, ఆ స్థానాన్ని భర్తీ చేయలేం, ఇలాంటి మాటలు మనం చాలా సాధారణంగా వింటుంటాం. ఘంటసాల గారు చనిపోయిన తర్వాత కూడా అలాంటి ఒక వ్యాక్యూమ్ వస్తే బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఫిల్ చేయగలిగారు దాన్ని. సో సీతారామ శాస్త్రి గారి లేని లోటును ఫిల్ చేసేంత స్థాయి స్తోమత ఇప్పుడున్న గీత రచయితలకు ఉందని మీరు భావిస్తున్నారు? లేదండి. కాకపోతే సీతారామ శాస్త్రి గారు ఎంచుకున్న దారి కాకుండా ఇంకో కొత్త దారి వేసుకుని ప్రజల్ని వినోదపరచడం. అంటే ఏమవుతుందంటేనండి, ఈ శాస్త్రి గారి అభిమానులం అని చెప్పుకోవడమే మాకు గౌరవం అని కొంతమంది సాహితీవేత్తలు బయలుదేరారు. వారికి ఏంటంటే మిగిలిన వారి రచనల్ని ఆస్వాదించాలని కూడా లేదు. వాళ్ళు ఏం రాశారు అని మాట్లాడితే శాస్త్రి గారి పాటలు పాడుతూ ఉంటారు. పోనీ వాళ్ళు ఏదైనా సృష్టిస్తారంటే అది ఉండదు. అది అవతల వారిని అవమానించడానికి తప్పితే వారి ప్రజ్ఞ ద్వారా వారు అవమానించకుండా శాస్త్రి గారి కలజోళ్ళలోంచి లోకాన్ని చూస్తూ అందరినీ తక్కువగా చూడడం అన్న ప్రక్రియ ఎక్కువ పెరిగిపోయింది ఈ మధ్య. శాస్త్రి గారి విలువల్ని తీసుకోవాలి, ఆయన నాణ్యతను తీసుకోవాలి, దాన్ని తీసుకుని మనం తర్వాతి తరానికి ఏం అందిస్తున్నాం అని చూసుకోవాలి. కానీ ఎప్పుడు తిరిగి తీసుకురాలేం కదా, ఒక వ్యక్తి వెళ్ళిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాలేం కదా. సరే, ఇప్పుడు వస్తున్న గొప్ప పాటలు ఏంటి? దీని మీద ఎక్కువ చర్చ జరిగితే, ఎక్కువ డిస్కషన్ జరిగితే ఇంకొక రచయిత బయటకు వస్తాడుగా. పోనీ ఉన్న పాటల్లో పాట అంతా కాకపోయినా ఉన్న పాటలో 4 లైన్లు ఏమన్నా గొప్పగా ఉన్నాయా శోధించి అలా చేయడం మంచిది కదా. ఎప్పుడు సానుకూల దృక్పథంతో ఉండాలండి. అది ఈ మధ్య ఆ పోకడలు ఎక్కువ పెరిగినట్టు అనిపించింది నాకైతే.
మొన్న కూడా నన్ను యూఎస్ వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒక ఇష్టాగోష్ఠిలో ఒక Q&Aలో అడిగారు. మరి ఇప్పుడు ఎలా అండి? మాకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడేమో సాహిత్యం ఈ మధ్య సాహిత్యం బాగోట్లేదు. శాస్త్రి గారు ఇదయ్యారు. దానికి 2 సొల్యూషన్లు ఉన్నాయండి. ఒకటి శాస్త్రి గారు మన దగ్గరికి రావాలి, లేకపోతే మీరైనా శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాలి. చాలా ఘాటుగానే ఇచ్చారు ఆన్సర్ అయితే. అంటే మీరనేది ఏంటి, శాస్త్రి గారు లేకపోయినా ఇప్పుడు వస్తున్న పాటల్లో గొప్ప భావాన్ని వెతుక్కుని దాన్ని ప్రోత్సహించే పని అయితే చేయాలి. ప్రోత్సహించి ఇప్పుడు 4 లైన్లు అలాంటివి బాగున్నాయి అన్న దానికి ప్రోత్సాహం లభించింది అనుకోండి, ఇంకొంచెం నాణ్యత పెరుగుతుంది. అవును. అలా పెరుగుతూ అలాంటి నాణ్యత, అలాంటి లోతులు రావడానికి అవకాశం. మనం ఆదరించే పాటలేమో మళ్ళీ జంతికలు కొరికితే వచ్చే సౌండ్ ఎలా ఉంటుందో అలాంటి పాటలని ఆదరిస్తాం. ఇప్పుడు మానిటైజ్ అనేది ముఖ్యం కదండి. ఒక విమర్శ ఎప్పుడైనా మనం చేసినప్పుడు మనం చూపించే పరిష్కారం మానిటైజ్ అవుద్దా లేదా, చివరి ఆఖరికి వ్యాపారం నెగ్గాలి కదా. మనం విమర్శించేసి వదిలేసి విసుక్కుని వదిలేస్తే సరిపోదు కదా. పెద్ద పాటలకి రావాల్సిన అప్లాజ్ మీకు వచ్చిందని అనుకుంటున్నారు? దాటే వచ్చింది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా పెద్ద పాట పెట్టి పెడుతున్నారంటే, స్పైడర్ మ్యాన్ లో మాకు ఐటమ్ సాంగ్ లేదని ఎవరు అంటే దాన్ని మళ్ళీ ఏలో క్రియేట్ చేసి ఆ ఇద్దరు హీరోయిన్స్ ని రామ్ చరణ్ గారి మొక్కాన్ని మార్ఫ్ చేసి ఆఖరికి ఒక థియేటర్ లో కూడా ఇది వేసారంట, అది ప్రొజెక్షన్ వేసారంట. పెద్దలో అదే స్పైడర్ మ్యాన్ లో ఐటమ్ సాంగ్ లేని లోటు కూడా తీర్చేశారు పెద్ద పాటతో. అంతకు మించిన అంతర్జాతీయ గుర్తింపు ఏముంటది. కానీ ఈ మధ్య అనంత శ్రీరామ్ గారి పాటల కన్నా మాటలు ఎక్కువ వైరల్ అవుతున్నా. అవడంలో తప్పే ఉందిలేండి. ఏంటంటే ఇప్పుడు సమాజం అప్పుడు పివి నరసింహారావు గారి టైంలో చెప్పేవారు, పబ్లిక్ కలెక్టివ్ మెమరీ ఆఫ్ పబ్లిక్ 6 months కన్నా ఎక్కువ ఉండదు అని. అది ఈ 2020 ఆయన ఎప్పుడో 90లో చెప్పుంటారు. అది ఈ 2026 వచ్చేటప్పటికి 3 రోజులు అయిపోయింది. 3 రోజుల కంటే మెమరీ ఉండట్లేదు. మీరు సంచలనం సృష్టించండి, లేకపోతే మీరు ఏదైనా చెత్త పని చేయండి, 3 రోజులకు మించి గుర్తుండట్లేదు. కాబట్టి ఆ టైంలో మన మాటలు ఆ 3 రోజుల్లోనే పెనట్రేట్ అయ్యేలా, చొచ్చుకెళ్ళేలాగా ఉండాలంటే మాటల శైలి మార్చాలి. ఇప్పుడు కాలానికి తగ్గట్టు మనం మారాలి కదా. మీరు అంటున్నారు మాటకి 3 రోజులు అని, సినిమాకే 3 రోజులు లేదు ఇప్పుడు ఈ రోజుల్లో. సినిమా హిట్టా ఫ్లాపా అనేది సోమవారం తేలిపోతుంది కదా, గురువారం విడుదలైతే. పైగా రెండోది ఏంటంటే సోషల్ మీడియాలో చూస్తే ఏ లిరిసిస్ట్ కి లేని ఫాలోయింగ్ కానీ, లేని నెగిటివిటీ కానీ మీ మీద కనిపిస్తుంది. అంతే కదండి. మీరు ఏదైనా ఒక మాట మాట్లాడితే దాని గురించి ఒక డిస్కషన్ నడుస్తుంది. మిమ్మల్ని పొగిడే వాళ్ళు ఎలా ఉన్నారు, మిమ్మల్ని తిట్టేవాళ్ళు, మిమ్మల్ని కారణం చేసేవాళ్ళు కూడా అలాగే కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ పందా కానీ, ఈ పోకడ కానీ కాస్త ఇబ్బంది కలిగిస్తుందా? లేదండి, కలిగించట్లేదు. ఎందుకంటే బుద్ధుడి కథ ఉంటది కదా, ఒక అతను వచ్చి బుద్ధుడిని చాలా అసభ్యకరమైన మాటలతో నిందిస్తూ ఉంటాడు. ఆయన ఒకటే అడుగుతాడు, ఇప్పుడు నాకు ఒక పండు తీసుకొచ్చి నాకు ఇచ్చావు, నేను తీసుకోలేదు, నీ దగ్గరే ఉంది, అప్పుడు అది నీదవుద్దా నాదవుద్దా? నాదే అవుద్దాను. ఈ తిట్లు కూడా నేను తీసుకోవట్లేదు అన్నాడు. సింపుల్. తిట్టేవాళ్ళు తిట్టని అన్నట్టు అని కాక జాలేస్తుంది. ఎవరైనా తిడుతున్నప్పుడు బూతులు తిడుతున్నారు అనుకోండి, అంటే ఏ విషయం మీదైతే వాదన మొదలు పెట్టాడో ఆ విషయం మీద విషయం లేక బూతులు మొదలైనవి. అది జాలేస్తుంది. ఆ భావదారిద్ర్యానికి జాలి పడాలి కానీ కోప్పడకూడదు. అంటే ఈ మధ్య మీరు ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే స్ట్రైట్ అవే, అంటే దీని గురించి ఎవరేం అనుకుంటారో అనేది వదిలేసి మీరు ఏమనుకుంటున్నారో అది స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. దానివల్ల అంటారా ఈ రగడంతా అని కాదు, ఎవరైతే దాన్ని సృష్టించాలనుకున్నారో వాళ్ళకి నొప్పి ఎక్కువ తగులుతుంది కదా. మరి దాన్ని చేసుకోవాలి. రివ్యూల మీద మీకు గట్టిగానే కోపం ఉన్నట్టుంది. కోపం అంటే అర్హత ఉండాలి కదండి. రివ్యూ ఇప్పుడు సునీల్ గవాస్కర్ కామెంటరీ చేసాడంటే ఒక అర్థం ఉంది. ఆయన కాలంలో ఆయన సాధించని విజయాలు లేవు, సెంచరీలు. ఒక మ్యాచ్లో అయితే ఆరో ఎన్నో క్యాచ్లు పట్టి ఫీల్డర్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు. ఫీల్డర్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జాంటీ రోడ్స్ తీసుకున్నాడేమో నాకు తెలిసి, సునీల్ గవాస్కర్ కూడా తీసుకున్నాడు. క్రికెట్ లో అంత సాధించిన తర్వాత అతనికి క్రికెట్ అంటే ఏంటో పూర్తి అవగాహన ఉంది కాబట్టి
తర్వాత వచ్చి కామెంటరీ బాక్స్లో కూర్చుని ఏమైనా చెప్పచ్చు. అన్నెసెసరీ షార్ట్ అంటే అతను చెప్పే అర్హత ఉంది. రకరకాలు టెరఫిక్ షార్ట్ అంటే అతను పొగిడితే టెరఫిక్ షార్టే కదా. అలా వచ్చి ఇక్కడ ప్రేక్షకుడు వచ్చి నాకు గుర్తింపు రావాలన్న ఇదితో స్టేడియంలో కూర్చోకుండా వెళ్ళి కామెంటరీ బాక్స్లో మైక్ లాగేసుకుని కామెంటరీ చెప్తే దానికి విలువ ఉండదు కదా. రివ్యూయర్స్ కూడా అదే పాటించాలి అంతే. అదే నేను చెప్పేది. పైగా సినిమాకి రివ్యూ ఇచ్చే అర్హత ప్రతి ఒక్కరికి లేదు. ఎవరైతే టికెట్ కొనుక్కున్నారో టికెట్ కొనుక్కుంటే మీ ఇళ్లలోనే మాట్లాడండి అన్నట్టు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాని మీద కూడా కాస్త డిస్కషన్ అయితే నడిచింది సోషల్ మీడియా. నడిచింది, తార్కికమైంది, నడవాలి కదా. నేనేమన్నా సినిమా మీద అభిప్రాయం చెప్పకూడదు అనట్లేదు. సినిమా మీద అభిప్రాయం చెప్పినప్పుడు దానికి సరైన స్థానం ఉండాలి. టికెట్ కొనుక్కున్నారు, అది ఎవరు అమ్మగారి డబ్బులతోనో నాన్నగారి డబ్బులతోనో కొనుక్కుంటారు. లేకపోతే మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన భార్య బిడ్డల డబ్బుల్ని దీనికి వెచ్చించుంటారు. మీరు టికెట్ కొనుక్కోవడం వల్ల బాధపడేది వాళ్ళే అవుతారు, మిగతా ఎవరూ కాదు కదా. వాళ్ళకే చెప్పాలి. సో అంతే క్లియర్. శ్రీశ్రీ పాటల విషయానికి వస్తే జీవి ప్రకాష్ మిగతా మ్యూజిక్ డైరెక్టర్తో పోలిస్తే ఆయన స్థానం ఎలా, మీరు ప్రత్యేకంగా ఎలా చూస్తారు ఆయన? జీవి ప్రకాష్ ఒక రకమైన అంటే బాలమేధావి అంటారు కదా, అలా బాలమేధావి నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, అరుదుగా ఉంటారు. దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ జీవి ప్రకాష్ గారు కానీ. సో బాలమేధావుల్లో ఉన్న గొప్ప లక్షణం ఏముంటుందంటే పని వేగంగా జరుగుతుంది. జీవి ప్రకాష్ ఇలా కీబోర్డ్ మీద చెయ్యి పెట్టాడా 5 నిమిషాల్లో పల్లవి, మరో 5 నిమిషాల్లో చరణం అలా వచ్చేస్తుంది బయట. ఆ వేగానికి తగ్గట్టు మనం కూడా రాయగలగాలన్నమాట. అప్పుడు అది మ్యాచ్ అవుద్ది. మేము గతంలో డార్లింగ్ అని ప్రభాస్ గారిది 5 పాటలు రాసి ఆ సినిమాలో. డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి చాలా మంచి అప్పటికి చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇవ్వగలిగాం అనమాట. డార్లింగ్ లో పాటలు ఇప్పటికీ ఇప్పుడు మీరు చూస్తే స్పాటిఫై హైదరాబాద్ టాప్ 10లో డార్లింగ్లో నీవే అని ఓ సాంగ్ ఉంటుంది. ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా. ఇప్పుడు టాప్ 10లో అదొకటి ఉంది. సో మా ఇద్దరి కాంబినేషన్ అంత మంచిది. తర్వాత ఆయన నటనలో బిజీ అవ్వడం, అది తెలుగులో తక్కువ చేయడం రాలేదు. మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత శ్రీశ్రీ మళ్ళీ జీవి ప్రకాష్ గారితో కలిసి అద్భుతమైన పాటలు చేయడం జరిగింది. మొత్తం ఎన్ని పాటలు అండి దీంట్లో? ఇందులో మొత్తం 4 పాటలు. 4 పాటలు. ఇప్పుడు 2 బయటకు వచ్చాయి, ఇంకో 2 బయటకు రావాలి. ఒకటే బయటకు వచ్చింది, బొమ్మ బొమ్మ అన్న పాట బయటకు వచ్చింది, ఇంకా రావాలి. అందులో హృదయం అన్న సౌండ్ దగ్గర హృదయం అని వినిపించింది నాకు. హృదయమా? బొమ్మ. ఈ పాటలో అసలు హృదయం అన్న పదం లేదండి. బొమ్మ బొమ్మ నన్ను మళ్ళీ గీసిందెవరం, హృదయం అని ఏం వాడలేదు. ఓకే ఓకే. సో ఇది ఈ ప్రత్యేకమైన పాటకున్న వైవిధ్యం ఏంటంటే, మామూలుగా సినిమాలో అమ్మాయి, అందమైన అమ్మాయిని చూడగానే కథానాయకుడికి కలిగే స్పందన నుంచి ఓ పాట పుట్టుకు రావడం, ఆ పాటలో అమ్మాయి అందాన్ని వర్ణించడం, ఇదంతా మామూలే. ఇది ఈ పాట ఒక ప్రత్యేకత ఏంటంటే, అమ్మాయిని మొదటిసారి చూడ్డు, కానీ అలా మొదటిసారి చూస్తాడు అంత అందంగా. ఓకే ఓకే. అది ఒక చిన్న సవాల్ అన్నమాట. సో ఆ సవాలుకి ఒక్క పదంతో నాకు పరిష్కారం దొరికింది. మామూలుగా ఇప్పుడు నిన్ను తయారు చేసింది ఎవరనో, నిన్ను సృష్టించిన బ్రహ్మ ఎవరనో ఇలా అంటాం కదా. బొమ్మ బొమ్మ నిన్ను మళ్ళీ గీసిందెవరమ్మా, నువ్వు ఆ బొమ్మవే, కానీ నిన్ను మళ్ళీ ఎవరో గీశారు, అందుకని ఇంత అందంగా కనిపిస్తున్నావు. బంగారంలో నిన్ను ముంచి తీసిందెప్పుడమ్మా, ఇప్పుడు దాకా మామూలుగా ఉన్నావు, నిన్నే ఎవరో నిన్ను అలా బంగారంలో ముంచి తీశారు, అందుకని ఇంత గ్లో నీలో వస్తుంది. అడుగు అడుగు నువ్వు నడిచెళ్ళే తీదారంతా, వెలుగు జిలుగు వెదజల్లేస్తూ ఉందేంటమ్మా, ఇన్నాళ్ళు కలల్లో కలవనే లేదే ఈ అందం, ఇవ్వాలి నిజంలా ఎదురవుతున్నదే, నేనేనా అరే నేనేనా వేరెవ్వర్నో నాలోన చూసానా. ఇంతకీ నేనైతే నిన్ను ఇలా చూడలేదు ఎప్పుడు, నువ్వు ఇలా కనపడుతున్నావు అంటే నేను కాదా,
అన్న ఒక ఆశ్చర్యం అన్నమాట. ఆల్రెడీ చూసిన అమ్మాయిని అలా చూస్తున్నాడు కాబట్టి ఈ పదాలన్నీ అలా వచ్చినాయి. ఈ 4 పాటలకి ఇలాంటి సందర్భాలే కుదిరాయా? ఇంకా బాగా. హెవీ. అసలు శ్రీశ్రీ కథ విషయానికి వస్తే అంటే ఒక మొదటి సినిమా దర్శకుడు ఇంత పరిపక్వతతో ఒక కథ రాశాడా అని మొత్తం అటు విమర్శకులు ఇటు వీక్షకులు కూడా ఆశ్చర్యపడేలా ఉంటుందండి. పూర్తి భావోద్వేగాలతో అటు గుండె బరువెక్కించే సన్నివేశాలు, కంట తడిపెట్టించే సన్నివేశాలు, అలాగే కితకితలు పెట్టే సన్నివేశాలు, అందమైన ప్రేమ కథలు అన్నిటి మేళవింపుగా ఉంటుంది. కాబట్టి ఈ బొమ్మ బొమ్మ అన్న పాట ఒక చిన్నపాటి ప్రేమ పాట లాంటిది. ఇది శాంపిల్గా విడుదలైంది అంతే. తర్వాత వచ్చే పాటల్లో ఆ భావోద్వేగపు లోతులు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇందులో 4 పాటలు ప్రేమ పాటలేనా? ఇంకేదైనా కొత్త వేరు సందర్భాలు ఉన్నాయి, రకరకాలు ఉంటాయి కదా. ప్రేమలో ఉన్న ఎత్తుల్లో కొన్ని పాటలు ఉంటాయి, పల్లాల్లో కొన్ని పాటలు ఉంటాయి కదా. చెన్నై లవ్ స్టోరీలో కూడా మీకు అది దొరికింది, ఆ పట్టు దొరికింది. అంటే ప్రేమలో కొన్ని రకరకాల ఎమోషన్ని పండించే చెన్నై లవ్ స్టోరీలో కూడా ఇది దొరికింది. చెన్నై లవ్ స్టోరీ లాగే శ్రీశ్రీ కూడా సినిమాతో పాటు పాటలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అంటే ప్రేమ పాటలకి సాధ్యం అనుకుంటా కొన్ని సార్లు. అంటే పాట కథలో ఉంటుంది, కథలో పాట ఉంటుంది. కథ ప్రేమ పాటలు అంటే ప్రేమ కథలు ఈ మధ్య ఎక్కువ రావడం వల్ల జరిగిన ఇదండి. మామూలుగా అయితే ఒకనాటి సందర్భాల్లో అప్పుడు కథలు ఓన్లీ ప్రేమ చుట్టూ ఏం తిరిగేవి కాదు, రకరకాల ఇతివృత్తాలు ఉండేవి, వాటికి రకరకాల సన్నివేశాలు ఇస్తూ ఉండేవారు. ఒక్కోసారి వినోదంలో కూడా విచిత్రమైన సన్నివేశాలు ఇస్తూ ఉండేవారు. అవన్నీ ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు కొంచెం ఎంతైనా సాహిత్యాన్ని ఇవ్వగలిగే సందర్భాలు ఒక్క ప్రేమకే కుదురుతున్నాయి. ప్రతి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది. నేను ఫలానా వాళ్ళతో పని చేయాలి అన్న ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది. మీకు అలాంటి డ్రీమ్ ఏమైనా ఉందా? అది ఫుల్ఫిల్ తీరిపోయినాయి. ఇప్పుడు శ్రీ సామాన్యులు అంటారు కదా, అంటే చిట్ట చివరి మనిషి, అతనికి నా సాహిత్యం చేరాలి, అదే కళ. సూపర్ అండి. ఈ సినిమాలో ఒక పాటే వచ్చింది, ఇంకా 3 పాటలు బాకీ ఉన్నాయి. ఎలాగైతే ఈ ఒక పాట జనంలోకి వెళ్ళిందో దాని మీద మాట్లాడుకుంటున్నారు, మిగిలిన 3 పాటలు కూడా అలాగే ఉండాలి. మీ ఈ సాహిత్య ప్రయాణం అలాగే ముందు పాటలు ఒక ఎత్తు అయితే ఈ కథనం మీ అందరికీ కూడా చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అదే దానికి శ్రీలో ఒక శ్రీ ఏంటంటే ఆరోగ్యకరమైన కథ, ఒక శ్రీ ఏంటంటే అద్భుతమైన వసూళ్ళు. రైట్, రెండు కావాలి. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి ఆరోగ్యాన్ని మించిన భాగ్యం లేదు కదా. ఆ భాగ్యం మొదటి శ్రీలో ఉంది. రెండవ శ్రీలో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది కాబట్టి నిజమైన సంపద వసూళ్ళ రూపంలో వస్తుంది. అంటే మీరు ఏదైతే అన్నారో ఇందాక, చిట్ట చివరి ప్రేక్షకుడికి కూడా శ్రోతకు కూడా నా పాట చేరాలన్నది, ఆ ప్రయాణంలో ఈ పాటలు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. నమస్తే.